హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విదేశు. కార్తీక మహాపురాణ పారాయణంలో 23వ రోజు. వీరభద్రుని మూర్ఛతో వెర్రెత్తిపోయిన శివసేన పులోమంటూ పరిగెత్తి పురహరుణ్ణి శరణు వేడింది. అభవుడైన శివుడు అసలేమీ జరుగునట్లుగానే చిరునవ్వు నవ్వుతూ తన నందివాహనాన్ని అధిష్ఠించి రణభూమికి బయలుదేరాడు. అంతవరకు భయకంపితులైన సమస్త గణాల వాళ్ళు కూడా శివ సందర్శనంతో ధైర్యవంతులై పునః యుద్ధ ప్రవేశం చేశారు. నందివాహనారుడై వస్తున్న ఆ శివుణ్ణి చూడగానే కార్తీక వ్రతస్థుణ్ణి చూసి పారిపోయే పాపాల వలె రాక్షసులంతా పారిపోసాగారు. జలంధరుడు చండీశ్వరుడితో తలబడ్డాడు. శంభ, నిశంభ, కాలనేమ, అశ్వముఖ, బలాహక, ఖడ్గరోమ, ప్రచండ, గుస్మరాది రాక్షసులందరూ ఒక్కుమ్మడిగా ఈశ్వరునితో తలపడ్డారు. సర్వేశ్వరుడైన శివునికి వీరేపాటి. ఆయనొక గండ్రగొడ్డలితో ఖడ్గరోముని శిరస్సును నరకేశాడు. బలాహకుడి తలను 2 చెక్కలుగా చేసేశాడు. పాశప్రయోగంతో గుష్మరుని తలపడగొట్టాడు. ఈలోపు శివవాహనమైన వృషభం యొక్క శృంగగాథాలకి అనేక మంది రాక్షసులు యమలోకానికి వెళ్ళిపోయారు. శివప్రతాపంతో చిల్లులు పడిపోయిన తన సేనాచక్రాన్ని చూసుకుంటూనే సుడులు తిరిగిపోయిన జలంధరుడు సరాసరి రుద్రుడినే తనతో యుద్ధానికి పిలిచాడు. ఆహ్వాన సూచకంగా 10 బలమైన బాణాలతో పశుపతిని గాయపరిచాడు. అయినా శివుని ముఖంలో చిరునవ్వు మాయలేదు. ఆ మందహాసంతోనే జలంధరుని, గుర్రాలని, రథాన్ని, జెండాన్ని, ధనస్సుని నరికేశాడు. రథహీనుడైన రాక్షసుడు ఒక గదను తీసుకుని గంగాధరుని మీదకు రాబోయాడు. శివుడు ఆ గదను తన బాణాలతో విరగ్గొట్టేశాడు. నిరాయుధుడైన జలంధరుడు పిడికిలి బిగించి పినాకపాణి అయి దూకబోయాడు. ఒకే ఒక్క బాణంతో వాడిని 2 మైళ్ళ వెనుకకు పడేలా కొట్టాడు శివుడు. అంతటితో జలంధరుడు ఈశ్వరుడు తనకంటే బలవంతుడని గుర్తించి సర్వసమ్మోహనకరమైన గంధర్వమాయను ప్రయోగించాడు. నాదమూర్తి అయిన నటరాజు మోహితుడయ్యాడు. గంధర్వగానాలు, అప్సరస నాట్యాలు, దేవగణ వాద్య ఘోషాలతో ఆయన సమ్మోహితుడయ్యాడు. ఆ మోహంతో ఆయన ధరించిన సమస్త ఆయుధాలు చేజారిపోయాయి. ఎప్పుడైతే మృడుడిలా మోహితుడైపోయాడో తక్షణమే జలంధరుడు శుంభ, నిశంభులిద్దరినీ యుద్ధంలో నిలబెట్టి తాను పార్వతీ ప్రలోభంతో శివమందిరానికి బయలుదేరాడు. వెళ్లే ముందే శివస్వరూపాన్ని ఏకాగ్రంగా అవలోకించి మాయ తప్ప బలం పనికిరాదని గ్రహించిన జలంధరుడు పంచముఖాలతోనూ 10 చేతులతోనూ జటలతోనూ అచ్చం శివుడు ధరించిన ఆయుధాల వంటి ఆయుధాలతోనూ ఒకానొక మాయా వృషభం మీద శివమందిరమైన పార్వతీదేవి అంతఃపురానికి బయలుదేరాడు. అలా వస్తూ ఉన్న మాయా జలంధరుని చూసి అంతవరకు పరదృష్టి గోచరం కాని పార్వతి వాడి దృష్టిపదంలో పడింది. అందానికి మారుపేరైన ఆ పార్వతిని చూస్తూనే జలంధరుడు వీర్యస్ఖలనం చేసుకున్నాడు. ఎప్పుడైతే వాడు వీర్యస్ఖలనం చేసుకున్నాడో అప్పుడే వాడి మాయా విద్య నశించిపోయింది. వాడు రాక్షసుడనే విషయం పార్వతికి అర్థమైపోయింది. అంతటితో ఆమె అంతర్హితయ్యై మానస సరోవర తీరాన్ని చేరి విష్ణువును ధ్యానించింది. తక్షణమే ప్రత్యక్షమయ్యాడు విష్ణువు. ప్రత్యక్షమైన విష్ణువు ఇలా చెప్పాడు: తల్లి పార్వతి, వాడు చూపించిన దారిలోనే నేను కూడా ప్రయాణించాల్సి ఉంది. దిగులు పడకు అని ఆమెను ఓదార్చాడు. నీ పాతివ్రత్య మహిమ వలన పశుపతి ఎలా జయింపరానివాడో అలాగే ఆ జలంధరుడి భార్య యొక్క పాతివ్రత్య మహిమ వలన వాడు కూడా జయించరానివాడుగా తయారయ్యాడు. వాడు నీ పట్ల రాక్షస మాయను ప్రదర్శించినట్లే నేను వాడి ఇల్లాలి ముందు నా విష్ణుమాయను ప్రయోగిస్తాను అని ధైర్యం చెప్పి రాక్షసలోకానికి బయలుదేరాడు విష్ణువు. ఆ విధంగా విష్ణువు బయలుదేరినది మొదలు అక్కడ ఆ రాక్షస రాజ్యంలో జలంధరుని భార్య అయిన బృందకు దుస్వప్నాలు కలగసాగాయి. ఆమె కలలో జలంధరుడు దున్నపోతు మీద ఎక్కి తిరుగుతున్నట్లు, దిగంబరుడైనట్లు, వల్లంతా నూనె పూసుకుని తిరుగుతున్నట్లు, నల్లని రంగు పువ్వులతో అలంకరించబడినట్లు, పూర్తిగా మండనం అంటే గుండు చేయించుకున్నట్లు, దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నట్లు, తనతో సహా తమ పట్టణమంతా సముద్రంలో మునిగిపోతున్నట్లు కలలు వచ్చాయి. అంతలోనే మేల్కొనిన బృంద ఉదయ సూర్యుని దర్శించి తాను చూసినది కలేనని తెలుసుకుని అది అశుభమని తలపోసి చింతించసాగింది. అయినా అది మొదలు ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది. అరిష్టాన్ని తలపోస్తూ అస్థిరమతి అయి నలుదెసలా మసలసాగింది. ఆ విధంగా ఒకానొక వేళ వనవిహారం చేస్తూ ఉండగా సింహం వంటి ముఖాలు కలిగిన 2 రాక్షసులు కనిపించారు. వారిని చూసి భీతాత్మరాలైన బృంద వెనుదిరిగి పారిపోతూ ఆ వనమందే శిష్య సమేతుడై ఉన్న ఒకానొక ముని యొక్క కంఠాన్ని చుట్టుకుని, ఓ మునివర్య, నన్ను రక్షించు, నాకు నీవే శరణు అని కేకలు వేయసాగింది. అప్పుడు ఆ ముని భయగ్రస్త అయిన ఆమెను, ఆమె వెన్నంటి వస్తూ ఉన్న రక్కసుల్ని చూసి ఒక్క హూంకారం మాత్రం చేత ఆ రాక్షసులు పారిపోయేలా చేశాడు. అంతటితో ధైర్యం చేజిక్కిన బృంద ఆ మునికి దండవత్తుగా ప్రణమిల్లి,
ఓ ఋషీంద్ర, ఈ గండం నుండి నన్ను కాపాడిన దయాళువు గనక నేను నా సంశయాలను కొన్నిటిని మీ ముందుంచుతున్నాను. నా భర్త అయిన జలంధరుడు ఈశ్వరునితో యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉందో దయచేసి తెలియజేయండి అని ప్రార్థించింది. కరుణాకరమైన దృష్టిని ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు. వెంటనే 2 వానరులు వచ్చారు. ముని వారికి కనుబొమలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు. ఆ 2 కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్ప కాలంలోనే తెగవేయబడిన జలంధరుని చేతులను, మొండెమును, తలను తెచ్చి వారి ముందుంచాయి. తన భర్త యొక్క ఖండిత అవయవాలను చూసి బృంద గొల్లుమని ఏడ్చింది. అక్కడే ఉన్న ఋషిపాదాలపై పడి తన భర్తను బ్రతికించవలసిందిగా ప్రార్థించింది. అందుకు ఆ ముని నవ్వుతూ, శివోపహతులైన వాళ్ళని బ్రతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు. అతనలా మాయమైందే తడువుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కుని అతడు సజీవుడయ్యాడు. కిన్నురాలై ఉన్న బృందను కౌగిలించుకుని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు. పునర్జీవితుడైన భర్త పట్ల అనురాగంతో బృంద పులకించిపోయింది. వారిద్దరూ ఆ వనంలోనే వివిధ విధాలుగా సురత క్రీడలతో మునిగిపోయారు. మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంతో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకానొక సురత సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా గుర్తించేసింది. మగని వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది. ఓ విష్ణుమూర్తి, పరస్త్రీగామి వైచరించిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక. నీ మాయతో ఇతపూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యనే హరించెదరుగాక. నువ్వు భార్య వియోగ దుఃఖితడవై నీ శిష్యుడైన ఆదిశేషునితో సహా అడవిలలో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడు అవుదుగాక అని శపించింది. తనను అభిలషిస్తూ చేరువవుతూ ఉన్న శ్రీహరి నుండి తప్పించుకుని అగ్నిని కల్పించుకుని అందులో పడి బూడిదైపోయింది. అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికి ఆ బృందనే స్మరించసాగాడు. నిలువునా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకుని విలపించసాగాడు. సిద్ధులు, ఋషులు ఎందరెన్ని విధాలుగా చెప్పినా విష్ణువు శాంతి పొందలేదు. అశాంతితో అల్లాడిపోసాగాడు. ఇంతటితో 23వ రోజు పారాయణ సమాప్తం. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.